ప్రభుత్వ ఆబ్జెక్షన్ ఏంటంటే నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు, ఓకే, బట్ లిఫ్ట్ చేస్తే ఆ బ్యారేజీలు కొట్టుకపోతే పరిస్థితి ఏంది? బ్యారేజీలు కూడా ఆస్తే కదా, అది కూడా ఒక్కో బ్యారేజీ నాకు తెలిసి 5-6 వేల కోట్లతో నిర్మించారు కదా. సేమ్ అదే టెక్నాలజీ, అంటే ఆ సీక్రెంట్ ఫైల్స్తోనే మేడిగడ్డ చేసిన దాంతోనే సేమ్ అన్నారం సుందిలో కూడా నిర్మించారు. ఆల్రెడీ అన్నారంలో గ్రౌటింగ్ ఏదో సమ్ సీపేజ్ లాంటి ఇష్యూస్ వచ్చినట్టున్నాయి. నమస్కారం అండి. ముందుగా మీకు జీ తెలుగు ప్రేక్షకులకు అందరికి నమస్కారం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ ని పడావు పెట్టి తెలంగాణని ముంచాలనేటువంటి ఒక కుట్ర చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు తన గురువు చంద్రబాబు నాయుడు గారికి పోలవరం ప్రాజెక్టు ద్వారా అట్లా నీళ్లు పంపడం కోసం చేస్తున్నటువంటి కుట్ర. ఇప్పుడు క్లియర్ గా మీరు ఇంతకుముందు చదివారు, రిటైర్డ్ ఇంజనీర్ల యొక్క సూచనలు సలహాలు వారు ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా ప్రభుత్వం పాజిటివ్ తిరుగుతుందని చూడాలి. మీకు కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ పార్టీ మీద అక్కసు ఉంటే ఉండొచ్చు కదా, కానీ తెలంగాణ సమాజం మీకు ఉత్తర తెలంగాణలో కావచ్చు, ఇక్కడ మొత్తం కూడా దక్షిణ తెలంగాణ మీకు ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ మీ పార్టీ. మరి అలాంటి ప్రజలను ఈరోజు మీరు ఈ రకంగా చూడడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఏదైనా రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉంటే బీఆర్ఎస్ పార్టీతో మీరు రాజకీయంగా మీరు కొట్లాడొచ్చు. మీరు సిట్టో బిట్టో కమిషన్ వేసుకున్నారు కదా, మీ విచారణలు ఏమైనా చేసుకోవచ్చు, కానీ ప్రజలను ఈరోజు ఎండబెట్టకండి. ప్రజలకు ఈరోజు తీవ్రమైనటువంటి ఎల్నినో రాబోతా ఉంది. ఇవన్నీ కూడా మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా సూచిస్తా ఉన్నాయి. ఉన్నటువంటి వాటర్ని ఎంత 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 సాధ్యమైతే సాధ్యమైతే ఎక్కువ సంఖ్యలో నీటిని వాడుకలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంటే దాదాపుగా ఇప్పటి వరకు ఈ రోజు వరకు నాకు తెలిసి ఒక 4 లక్షల క్యూసెక్ల నీళ్లు సముద్రం పాలు వృధా అయిపోయినాయి. అంటే దీనికి మరి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఏ రకంగా దీన్ని ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు. వీళ్ళు ఎంతసేపు ఉన్న ఎన్డీఎస్ఏ చెప్పింది కాబట్టి మేము అన్నారం సుందరిలోకి తీసుకురాం నీళ్లు, ఎంతసేపు ఉన్న ఇదే మాట్లాడతారు తప్ప అదే ఎన్డీఎస్ఏ తక్షణమే ఈ యొక్క అన్నారం సుందిల్లో కూడా ఏదైనా సమస్యలు ఉంటే మీరు రిపేర్లు చేయండి, వాటికి తీసుకురాని చెప్పేసి అదే ఎన్డీఎస్ఏ కూడా చెప్పినటువంటి నేపథ్యం కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఒక స్టాటిస్టిక్ ప్లేజర్ లెక్క ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవహారం చేస్తా ఉన్నారు. చూడండి, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థ ఒకవైపు ఆలోచన చేస్తా ఉంటే రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇంకొక వైపు ఆలోచన చేస్తా ఉన్నారు. మీరు ఒకసారి చూసినట్లయితే చూడండి, మీరు గతంలో అక్కడ టీబీ డ్యామ్, తుంగభద్ర డ్యామ్ లో ఒక్క గేటు ప్రాబ్లం అయితే మొత్తం గేట్లు తీసేసి 33 గేట్లు 2 సంవత్సరాల కాలంలో అక్కడ టీబీ డ్యామ్ లో పూర్తి చేసింది కర్ణాటక ప్రభుత్వం. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో పోలవరంలో కూడా డయావాల్ అది కూడా అక్కడ కుంగిపోతే కొట్టుకపోతే దాన్ని కూడా దాదాపు 1000 కోట్లు వెచ్చించి అక్కడ రిపేర్ చేసినటువంటి సందర్భం. కాబట్టి ఎక్కడైనా కానీ సమస్యలు ఏదైనా వస్తే ఆ సమస్యని రెక్టిఫై చేసుకొని ముందుకెళ్ళాలి తప్ప దాన్ని ఒక బూచి చూపించి బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ప్రజల మధ్యలో ఈ రకమైనటువంటి ఒక చర్చని తీసుకురావడం ఇది సభ్యం కాదు రేవంత్ రెడ్డి గారికి. ఇది మీరు ఎంత మాత్రం కూడా కాదు, రిటైర్డ్ ఇంజనీర్ చెప్పి గతంలో కూడా సార్. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఇదే కాళేశ్వరంలోనే మేడిగడ్డ నుంచి కాకుండా అన్నారం సింగ్ నుంచి ఏదైతే ఇది ఉందో మన పంపౌజ్ నుంచి కన్యాపల్లి పంపౌజ్ నుంచి నీళ్లు తీసుకురావచ్చు అని చెప్పేసి వారి ఇంజనీర్లు కూడా ప్రభుత్వానికి సూచించడం జరిగింది. కాళేశ్వరంలో లింక్ 1 నుంచి వినియోగంలోకి తీసుకురావాలని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి, 2023 అక్టోబర్ లో ఒక 2 పిల్లర్లు కుంగిపోతే ఇప్పటి వరకు దాన్ని సరే పక్క పడేసిన తర్వాత అదే మేడిగడ్డ బరాజులు 2024లో 2025లో అతి భారీ వరదలు వచ్చినాయి. ఆ వరదలు కూడా ఆ ప్రాజెక్టు ఆ బరాజు తట్టుకొని అది అప్పుడు 2023 అక్టోబర్ లో కుంగిన పిల్లలు తప్ప ఒక్క పగుళ్ళు రాలేదు, ఒక్క ఏ రకమైనటువంటి డ్యామేజ్ జరగలేదు. మరి దాన్ని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఎంతసేపు ఉన్న ఈ రాజకీయంగా ఇప్పుడు ఎందుకంటే ఈ యొక్క కాళేశ్వరం వాడకలోకి తీసుకొస్తే వినియోగంలోకి తీసుకొస్తే నీళ్లు వస్తే రైతులకు కరెంటు బిల్లు చూడండి. మీరు వీళ్ళు షాడిస్ట్ చూడండి, నీళ్లు ఉండగా కూడా లాస్ట్ ఇయర్ మీరు ఆన్ చేయకపోతే మేమే 50,000 మంది రైతులతో వచ్చి మేము ఆన్ చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిక చేస్తే అప్పుడు ఆన్ చేసినటువంటి సందర్భం. ఎందుకు ఆన్ చేయలేదు అని చెప్పేసి ఆరా తీస్తే కరెంటు బిల్లులు ఎక్కువ వస్తా ఉన్నాయి. ఇప్పటికే 1000 కోట్ల రూపాయల కరెంటు బిల్లులు పెండింగ్ ఉన్నాయి, మేము కట్టలేకపోతున్నాం కాబట్టి మేము ఆన్ చేయమని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి నేపథ్యాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే మీరు ఎంతసేపు ఉన్నా వీరి యొక్క ఈ ఆలోచన విధానం రైతులకు, తెలంగాణ సమాజానికి, తెలంగాణ రైతాంగానికి నోట్లో మట్టి కొట్టడమే వీరు ఒక పరంగా పెట్టుకున్నారు. రైతులకు నీళ్లు కాళేశ్వరం నుంచి నీళ్లు వస్తే
అదే కాళేశ్వరం నీళ్ళు వస్తే వారికి యూరియా వేయాల్సి వస్తుంది, ఆ పంట పండితే పంటలు కొనాల్సి వస్తుంది. ఇవన్నీ ఎందుకు నాకు ఆ సమస్య ఇప్పటికే లేని పింటలు నాకున్నాయి, ఇచ్చిన హామీలు గ్యారెంటీలు అమలు చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నా కాబట్టి ఇవన్నీ ఇట్లా ఉన్నాయని చెప్పేసి పడావ పెట్టినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఒకవేళ కాళేశ్వరమే అది పనికిరాని ప్రాజెక్ట్ అయితే హైదరాబాద్ 8,000 కోట్ల రూపాయలతో మూసీకి సుందరికి బ్యూటిఫికేషన్ కోసం నీళ్లు తీసుకొస్తామని టెండర్లు కూడా పిలిచింది. మరి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్ట్ ని తక్షణమే మీరు ఆ మేడిగడ్డ దగ్గర మరి కాపర్ డ్యామ్ పెట్టి నీళ్ళని మళ్లించి తెలంగాణ సమాజానికి నీళ్లు ఇవ్వాల్సినటువంటి చర్చకు అవసరం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. లేని పక్షంలో రైతులకు అర్థమైపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క మనల పొందడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఒక కుటిలమైనటువంటి నీచమైనటువంటి ఒక ఆలోచన విధానం తప్ప దీనికి రేపు ప్రజలకు న్యాయం చేయాలా, మన నార్త్ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలా అనేటువంటి ఆలోచన ఒక్కటి లేదు. ఇంకా వీళ్ళ ముఖాలకి వీళ్ళంతా అక్కడ మహారాష్ట్ర దగ్గర పోయి చర్చలు చేసి ఆ ప్రాజెక్ట్ తీసుకొస్తామని అని చెప్పేసి మాట్లాడుతున్నారు. తుమ్మిడిహట్టి తీసుకొస్తారు, తుమ్మిడిహట్టి ఎక్కడ తీసుకొస్తావు అక్కడికి ఒప్పుకోమని చెప్పేసి మహారాష్ట్ర చెప్తా ఉంది. అది అవన్నీ ప్రయత్నాలు చేసిన తర్వాత 148 ఎఫ్ఆర్కి మాత్రమే మేము పర్మిట్ చేస్తామని అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో చెప్పిన తర్వాతనే కేసీఆర్ గారు ఇంజనీర్ల యొక్క కమిటీ సూచన మేరకు రిటైర్డ్ ఇంజనీర్ కావచ్చు, అప్పుడున్నటువంటి ఇంజనీర్ కావచ్చు, వ్యాపార సంస్థ కావచ్చు, ఈ సమస్యలు అన్ని రకాల సమస్యలు దాదాపు పాటు 18 డైరెక్టరేట్ల నుంచి అనుమతులు పొందినటువంటి ఈ ప్రాజెక్టు వీళ్ళు కేసీఆర్ గారు సొంత పెట్టి ఇంజనీర్లతో సంబంధం లేకుండా నిర్మించని చెప్పేసి పచ్చి అబద్ధాలు మాట్లాడుతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ని తక్షణమే మీరు వాడుకలోకి తీసుకురండి. మీకు వాడుకలోకి చేతి కాకపోతే మీకు అవుతలేదంటే మీరు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఒక కొన్ని రోజులు మీరు ప్రాజెక్ట్ అప్పగిస్తే ఎట్లా నీళ్లు తీసుకురావాలో, ఏ రకంగా తెలంగాణ సమాజాన్ని ఆదుకోవాలో మేము చేసి చూపిస్తామని చెప్తా ఉన్నారు. దాన్ని మీరు స్వీకరించాలా? అది స్వీకరించడం చేత కాదు, మీరు చర్చించడానికి చేత కాదు, వితండవాదం చేస్తా ఉన్నారు. మీరు ఇప్పుడు అక్టోబర్ 20వ తేదీ ప్రాజెక్టు కుంగిపోయింది, మీకు టైం ఉండే, మీకు ఇంకా అప్పుడు ఎలక్షన్ టైంలో 45 రోజులు ఉండే, అప్పుడే మీరు కుంగిందా రిపేర్ చేస్తే అయిపోతున్నాయి కదా, అంత ఈజీ అయితే ఇప్పుడు చేయలేదు కదా. అప్పుడు ప్లస్ మీరున్న 6 సంవత్సరాల్లో కాళేశ్వరం ద్వారా మేడిగడ్డ, అన్నారం, సుందిల ద్వారా మొత్తం ఎన్ని టీఎంసీ లిఫ్ట్ చేశారు? ప్రతిసారి ఎల్లంపల్లి దాకా లిఫ్ట్ చేయడంతో ఎల్లంపల్లి దాకా లిఫ్ట్ చేయడం, మళ్ళీ సముద్రంలో వదిలిపెట్టడం, మళ్ళీ అక్కడ వర్షాలు పడడంతో వదిలిపెట్టడం. భరత్ గారు 16 టీఎంసీల సామర్థ్యం నుండి కాళేశ్వరం ద్వారా 141 టీఎంసీల సామర్థ్యం స్టోరేజ్ కెపాసిటీ పెంచారు. నేనేమంటున్నాను, వినండి 160 టీఎంసీల నుంచి 240 టీఎంసీల యొక్క వినియోగం కూడా జరిగినటువంటి నేపథ్యం కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఒక బట్టి నుంచి మీరు వేయడం తప్ప ఈ ప్రభుత్వం చేసేది ఏమీ లేదు. కాళేశ్వరం కట్టిన తర్వాతనే ఈ రాష్ట్రంలో 1 కోటి ఎకరాల భాగాన్ని పండినటువంటి చరిత్ర కూడా ఉంది. 2014 ముందున్నటువంటి ఈ పంటలు చూడండి, 2014 తర్వాత ఈ కాళేశ్వరం కట్టిన తర్వాత వచ్చినటువంటి పంటలు చూడండి. ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద రాజకీయంగా విభేదన ఉంటే ఉండొచ్చు కాక, మీకు అక్కడ ఉంటే ఉండొచ్చు కాక, కానీ తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు ఈ రోజు నష్టపోతా ఉన్నారు. దాన్ని ఆ సమస్య నుంచి పరిష్కరించండి అని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఓకే, ఎస్ అశోక్ గారు, భారతీయ జనతా పార్టీ స్టాండ్